మ్యాచో స్టార్ గోపీచంద్ నుంచి భీమా ట్రైలర్ వచ్చింది భయ్య. మరి గోపీచంద్ ఫ్రెండ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్లో రాబోయే అవతారం కల్కి అవతారంతో వస్తుంటే, గోపీచంద్ మాత్రం అయిపోయిన అవతారం పరశురాముడి అవతారంలో 6వ అవతారంలో వస్తున్నాడు. మరి పరశురాముడు అంటే సాఫ్ట్గా ఉంటారు అది ఇది అనుకుంటున్నారేమో భయ్య. రాముడు వేరు, పరశురాముడు వేరు. రాముడిని అయితే సాఫ్ట్గా చూపిస్తేనే మన వాళ్ళు ఒప్పుకుంటారు. మాస్ యాక్షన్లో చూపిస్తే, సామీడిగా చూపించకపోతే ఒప్పుకోరు. అందుకనే దానికి ముందు అవతారం రాముడి అవతారం 7వ అవతారం అయితే పరశురాముడి అవతారం 6వ అవతారం. మరి పరశురాముడితో మామూలుగా ఉండదు భయ్య. గొడ్డలతోనే సాగరాన్ని సముద్రాన్నే వెనక పంపించాడు. పరాక్రమవంతుడు అనమాట. నరుకుడే. ఎవడడ్డొచ్చినా సరే పరశురాముడికి కనికరం ఉండదు మన రాముడిలాగా. నరుకుడే ఆ అవతారంలో వస్తున్నాడు భయ్య. అది కూడా శివుని హంసతో వస్తున్నాడు. పక్కనే మరి నందీశ్వరుడు కూడా ఉంటూ ఉంటాడు మన గోపీచంద్కి ఈ సినిమాలో. మరి శివుని హంసతో రాక్షసుల్ని ఎలా అయితే వధిస్తాడో క్లియర్గా చూపించాడు భయ్య ట్రైలర్లో. మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైంది. ఏంటంటే, మీకు కావాల్సిన సినిమానే, మీరు అనుకునే సినిమానే, మీరు ఊహించుకునే సినిమానే దింపుతున్నాం. మాస్ అంటే మామూలు మాస్ కాదు, ఊర మాసే. అయితే దీనికి కొంచెం మైథలాజికల్ టచ్ ఇచ్చామంతే. ఆ మైథలాజికల్ టచ్తో ఆ విధంగా మంత్రాలు, తంత్రాలు, మంచితనం, మారణ హోమం, రాక్షసుల అంతం, ఇవన్నీ కూడా మూవీలో ఎలా చూపించాలో, ఎలా చూపిస్తారో క్లియర్గా ట్రైలర్లో అయితే చూపించారు భయ్య. ఇక మాస్ ప్రేక్షకులకి, బీ సెంటర్ ఆడియన్స్కి అయితే ఇక మెంటల్ ఎక్కిపోద్ది అనమాట ఈ ఫైట్లు చూస్తుంటే. మరి మ్యాచ్ స్టార్ గోపీచంద్ గురించి ఎప్పుడు ఆడియన్స్కి కొంతమందికి అయితే తెలియదు భయ్య, కానీ నెబ్బాగలికి మరి అప్పట్లో రణం, నిజం, వర్షం, ఇక యజ్ఞం, ఈ విధంగా మాస్ యాక్షన్లో గోపీచంద్ మించిన వాడైతే ఉండడు భయ్య. ఇక డైలాగ్ డెలివరీ అయితే గోపీచంద్ వాయిస్ ఇక ఎలా ఉంటుందంటే కర్ణ కఠోరంగా ఉంటుంది. అంత రఫ్గా టఫ్గా ఉంటుంది. ఇక మన గోపీచంద్ నరుకుతే ఇక శ్మశానాలు సరిపోవన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ట్రైలర్ అయితే నాకు నచ్చింది భయ్య. నాకు బేసిక్గానే మా సినిమాలు అంటే ఇష్టం. ఇక దీనికి మైథలాజికల్ టచ్ ఇచ్చారు. ఇక మంత్రాలు, తంత్రాలను కూడా కలిపారు. కాబట్టి ఇక చూద్దాం, మార్చి 8న మన ముందుకైతే రాబోతుంది. మరి ఈ మూవీ ట్రైలర్ మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది కింద కామెంట్ చేయండి భయ్య. అదనమాట మ్యాటర్.